హాయ్ ట్రేడర్స్, జాగ్రత్తగా గమనించండి. మార్కెట్ బాగా సస్టైన్లో ఉంది. మీకు నేను చెప్పాను ప్రైజెస్. ఇక్కడ బయింగ్ జోన్ దాటితే కానీ మనం సిఈ ఎంట్రీ తీసుకోము. ఈ ఎల్లో లైన్ బ్రేక్ అయితే కానీ మనం పిఈ ఎంట్రీ తీసుకోము. మార్కెట్ చూడండి, మార్కెట్ సైడ్ వేస్లో మనం ఎంత సైలెంట్గా చూసారా. మార్కెట్ టోటల్ డమ్మీ క్యాండిల్స్, మార్కెట్ పైకి కిందకి వెళ్తుంది. ఇలాంటప్పుడు మనం క్లియర్గా సైలెంట్గా కూర్చోవడమే మంచిది. డబ్బులు పోకుండా మన క్యాపిటల్ అనేది సేఫ్ జోన్లో చూసుకోవడానికి మంచిదన్నమాట. మేము మీకు మార్కెట్ యొక్క హై చూపించాను. నేను మార్కెట్ యొక్క హై చూపించాను మీకు. మార్కెట్ యొక్క స్వింగ్ హై ఇదే. ఓకేనండి, అది ఇందాక వీడియోలో చూపించాను. మళ్ళీ ఒకసారి మీకు అర్థమైందా లేదా అని క్లియర్గా చూపిస్తాను. మార్కెట్ సస్టైన్లో ఉంది. మార్కెట్ ఇక్కడ చూడండి, మన రివర్సల్ ఇండికేటర్ క్రాస్ అయిపోయింది. సిఈ సైడ్ కూడా ఇది మళ్ళీ పైకి ఈ రెడ్ లైన్ క్రాస్ అయితే కానీ సిఈ కొద్దిగా మూవ్ అవడానికి ఛాన్స్ లేదు. వన్స్ ఈ గ్రీన్ లైన్ ఈ రెడ్ లైన్ బ్రేక్ అయిపోతే మార్కెట్ ఈ జోన్ కూడా బ్రేక్ అవ్వాలి. అప్పుడు పిఈ సైడ్ మనం మినీ టార్గెట్ వరకు తీసుకుంటాం. వన్స్ ఎక్కడి నుంచి ఇగోండి ఈ రెడ్ లైన్ కనబడుతుంది కదండి, ఈ రెడ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో కిందకి పూర్తిగా పైనుంచి పిఈ ట్రెండ్లోకి మారినట్టు, అప్పుడు మళ్ళీ ఇది లోకి వస్తుంది అనమాట. ఎక్కడి వరకు? మన ఈ కింద డేంజర్ జోన్ వరకు. ఓకేనండి, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మార్కెట్ ఇప్పుడు ఈ గ్రీన్ లైను ఈ ఎల్లో లైన్ ఈ మధ్యలో సస్టైన్ అవుతుంది. క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్ అండి. ఈ గ్రీన్ లైన్ పైన విక్ వెళ్ళిందని మీరు బై చేయకూడదు. క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్. ఓకేనండి, క్లోజింగ్ ఇంపార్టెంట్. మీరు ఏదన్నా చిన్న స్కాల్ప్ చేసుకోవాలంటే చూడండి, ఎల్ జోన్ దగ్గర నుంచి బ్రేక్ అయింది, అక్కడి నుంచి మనకి ఎల్లో ప్రైజ్. ఇలా చిన్న స్కాల్ప్లు అండి, పెద్ద మూమెంట్లు ఉండవు. ఊరికి 10 పాయింట్లు అంత మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు మార్కెట్లో. అవి కూడా చేయకపోవడమే మంచిది అనుకుంటున్నాను నేను. ఇది చూడండి, మీకు క్లియర్గా మీకు మార్కెట్ కనబడుతుందా? డమ్మీ క్యాండిల్స్, క్లియర్గా డమ్మీ క్యాండిల్స్ అనమాట. మార్కెట్ సైడ్ వేస్లో మనల్ని ట్రేడ్ చేయొద్దు అని క్లియర్గా మనకి ఈ సిస్టమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం బయింగ్ జోన్ ఎంట్రీ ఉంటాం, సెల్లింగ్ జోన్ ఎంట్రీ అంటే చిన్నది, అక్కడి నుంచి అక్కడి వరకు చిన్న పాయింట్స్ 10 పాయింట్లు తీసుకోగలుగుతాం అంతే, ఎక్కడి నుంచి ఎక్కడికి. ఓకేనండి, 10 నుంచి 15 పాయింట్లు లోపే, అంతకుమించి పెద్దగా తీసుకోలేము ఆప్షన్లో. ఎందుకంటే ఆప్షన్లో మూవ్ అనేది తక్కువ ఉంటుంది. మనకి ఈ డమ్మీ క్యాండిల్స్ పడుతున్నప్పుడు కనబడుతుందండి, మీకు క్లియర్గా ఒకసారి చూపిస్తాను. మన లైన్స్ ఏదైనా ఉండి దేని మీద పెట్టినా సరే, ఇలా క్రషర్ అనేది మీకు క్యాండిల్స్ అనేవి డమ్మీ క్యాండిల్స్. మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది ఏంటి అన్నది మీకు చూడండి. మార్కెట్ పైకి వెళ్ళింది, మనకి ఎప్పుడైతే ఎల్లో ప్రైస్ సపోర్ట్ అనుకున్నా అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని ఎల్ జోన్ కింద బ్రేక్ అయింది. మళ్ళీ ఎల్లో ప్రైస్ సపోర్ట్కి వచ్చి మళ్ళీ కిందకు వచ్చి ఎల్లో ప్రైస్ని టచ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఈ రెడ్ లైన్ సపోర్ట్ తీసుకుంటుందా? వన్స్ రెండోసారి మళ్ళీ ఎల్లో లైన్ టచ్ సపోర్ట్ తీసుకొని రివర్స్ అవుతుందా చూడాలి. మార్కెట్ వ్యూ అయితే మనకి ఏం జరుగుతుందో పూర్తిగా పిఈ సైడే. మార్కెట్ ఇక్కడి నుంచి కిందకి రావాలి, ఎందుకంటే మార్కెట్ కిందకి రావాలి. మనకి స్వింగ్ హై ఇక్కడ ఇదే స్వింగ్ హై క్రియేట్ చేసిందండి. స్వింగ్లో మనకి ఎక్కడ క్రియేట్ చేసిందో నిన్న చూపించా. ఇవన్నీ ఇక్కడ క్రాస్ అయింది ఈ స్వింగ్లో. ఇలా స్వింగ్ హై టు స్వింగ్లో మార్కెట్ రివర్స్ ఎప్పుడు అవుతుంది ప్రతిదీ క్లియర్గా మనకు తెలుస్తుంది. చూడండి, మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది చూడాలి. ఇప్పుడు వన్స్ మళ్ళీ ఈ ఎల్లో ప్రైజింగ్ దగ్గరే మళ్ళీ ఇక్కడే సపోర్ట్ తీసుకొని కిందకు వచ్చిందంటే మార్కెట్ ఇప్పుడు బయింగ్ జోన్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే తీసుకోవచ్చు. మనం బయింగ్ జోన్ పైన క్యాండిల్ క్లోజింగ్ అయితే మనం సిఈ ఎంట్రీ అవుతామండి. ఫస్ట్ టార్గెట్ మనం ఈ ఎల్లో లైన్ తీసుకుంటాం. దీనిపైన బ్రేక్ అయితే మనం మినీ టార్గెట్ తీసుకుంటాం. ఓకేనండి, మార్కెట్ డమ్మీ క్యాండిల్స్ పడుతున్నాయి. మార్కెట్లో ఆప్షన్ అనేది మూమెంట్ అనేది బాగా తక్కువ ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మార్కెట్ని. క్లియర్గా మన సిస్టంలో ఉన్న అన్ని వీటిని వాడుకోవచ్చు. ఇవ్వండి, కనబడుతుందండి. ప్రతి ఒక్క ఫీచర్స్ కూడా మీకు క్లియర్గా ఉపయోగపడుతుంది. మార్కెట్ చూడండి, ఇక్కడి నుంచే రిజెక్ట్ అయింది, మళ్ళీ రెండోసారి ఇక్కడి నుంచే రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ కింద బ్రేక్ అయితే మనం పిఈ ఎంట్రీ అనుకున్నాం, ఇది బ్రేక్ అయితేనే సిఈ అనుకున్నాం. మనకి సిఈ సైడ్ రాలా, పిఈ సైడ్ రాలా. ఓకేనండి,
ఎందుకంటే మార్కెట్ చూడండి, ఇది గ్రీన్ జోన్లో ఉంది, ఇదేమో రివర్సల్, టోటల్ ఆపోజిట్లో ఉంది మార్కెట్. వన్స్ సి సైడ్ మూవ్ అవ్వాలన్నా ఈ గ్రీన్ లైన్ రెడ్ లైన్ క్రాస్ అవ్వాలని, క్రాస్ అయితేనే మూవ్ అవుతుంది. ఇప్పుడు దీన్నే సపోర్ట్ తీసుకుని మళ్ళీ కిందకు వస్తే డబల్ టాప్ అవుతుంది. ఇప్పుడు డబల్ బాటం కనబడుతుంది, డబల్ టాప్ అవుతుంది. చూద్దాం ఏం జరుగుద్దో. మార్కెట్లో తొందరపాటుగా ఎటువంటి ట్రేడ్స్ చేయొద్దు. క్లియర్గా మార్కెట్ని అబ్జర్వ్ చేసుకొని మార్కెట్ ఏం చెప్తుందో దాన్నే ఫాలో అవ్వండి. వెళ్ళిపోద్దులే వచ్చేద్దులేండి హోప్స్ ఎటువంటి పరిస్థితిలో పెట్టుకోవద్దు. మన సిస్టమ్ ఏం చెప్తుంది ఎగ్జాక్ట్గా, ఆ సిస్టమ్ని ఎలా ఫాలో అవ్వాలి, దాన్ని బ్యాక్ టెస్ట్ చేసుకుంటే మీకు బ్యాక్ టెస్ట్ ఇదిగోండి. నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, అంతకు ముందు రోజు ఏం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ రిజెక్ట్ అయితే ఎక్కడికి వచ్చిందండి, ఎల్లో లైన్, ఎల్లో లైన్ బ్రేక్ అయితే ఎల్లో లైన్. మళ్ళీ చూడండి, ఇక్కడ బయింగ్ జోన్ దగ్గర 2 సార్లు రిజెక్ట్ అయ్యి ఎల్ జోన్ దగ్గరికి వస్తే మీ లో ఎల్లో లైన్కి వచ్చింది. అక్కడి నుంచి మినీ టార్గెట్ రివర్సల్ జోన్. మినీ టార్గెట్లు పైది కిందది మార్కెట్లో రేంజ్ అండి. మార్కెట్ ఆ రేంజ్లోనే ట్రేడ్ అవుతుందని అర్థం. అక్కడి నుంచి రివర్స్ అవడానికి ప్రాబిలిటీ ఉంటుంది. వన్స్ మినీ టార్గెట్ బ్రేక్ అయిపోతే మార్కెట్ ట్రెండీ అని అర్థం. ఓకేనండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చూడండి, తొందరపడి ఎటువంటి ట్రేడ్స్ చేయొద్దు. మార్కెట్ సబ్జెక్ట్ నేర్చుకోండి, కరెక్ట్ అయిన సబ్జెక్టు. క్లియర్గా మార్కెట్ ఏం జరుగుతుంది అన్నది మనకి క్లియర్గా ఈ సబ్జెక్ట్ అనేది మన కళ్ళ ముందు చూపెడుతుంది. ఓకేనా, రివర్సల్ ఇండికేటర్ ఏమో మనకి పి సైడ్ చూపిస్తుంది, మార్కెట్ సి సైడ్ చూపిస్తుంది. అందుకే మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ అవ్వట్లే. ఓకేనండి, కన్సల్టేషన్ అవుతుంది. నిన్న బాగా పెరిగింది, ఈరోజు కన్సల్టేషన్ అవుతుంది. నిన్న వచ్చిన డబ్బులు ఈరోజు పోగొట్టేసుకుంటారు చాలామంది. అలా కాకుండా మనం ఇక్కడ ట్రేడ్ చేయొచ్చా లేదా ఏంటన్నది ఇక్కడ మనం వెయిటింగ్లో ఉంటాం. ఓకేనండి, ఇదే మెయిన్. డబ్బులు ఇలాంటి వాటిల్లో ఎవరైనా తీస్తారు, ఇలాంటి వాటిల్లో డబ్బులు పోగొట్టుకోకుండా వెయిట్ చేయగలగడమే గొప్పతనం అండి మార్కెట్. ఓకేనండి, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్రేడ్ చేయకుండా కూర్చోగలగడమే మన గొప్పతనం. ట్రేడర్ యొక్క గొప్పతనం ఏంటంటే ట్రేడ్ వచ్చే వరకు, ఆపర్చునిటీ వచ్చే వరకు మనం వెయిట్ చేయడమే. ఇక్కడేమో మార్కెట్ సిఈ ట్రెండ్ చూపిస్తుంది, ఇక్కడేమో పిఈ ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్లో పిఈ చూపిస్తుంది. అంటే టోటల్ ఆపోజిట్లో ఉంది కాబట్టి మార్కెట్ కన్సల్టేషన్ జరుగుతుంది. ఇది కూడా క్లియర్గా మనకి, ఇది కూడా మనకి ఏం చేసినా మనకు ఆప్షన్ పెరగాలి. ఆప్షన్లో అటో 10 పాయింట్లు, ఇటో 10 పాయింట్లు, అటో 10 పాయింట్లు, ఇటో 10 పాయింట్లు అవుతుంది. ఇందులో ఏంటంటే మీరు సిఈ తీసుకుంటే పిఈ వెళ్తుంది, పిఈ తీసుకుంటే సిఈ వెళ్తుంది. ఇప్పుడు మార్కెట్ ఇలా జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది. ఇది ఏంటిది, ఈ గ్రీన్ లైన్ని సపోర్ట్ తీసుకొని వెళ్తుంది మార్కెట్. ఇప్పుడు వన్స్ ఇప్పుడు మన బ్రేక్ అయితే అప్పుడు మనం సిఈ ప్లాన్ చేసుకుంటాం. ఇది కూడా క్రాస్ ఓవర్ అవ్వాలి మనకి. ఓకేనండి, ఇది క్రాస్ ఓవర్ అయితే అప్పుడు మూమెంట్ రావడానికి అవకాశం. ఆ మూమెంట్ కూడా ఎక్కడికి, మన బయింగ్ జోన్ కాడి నుంచి మన ఎంట్రీ ఈ ఎల్లో లైన్ దాటితే మినీ టార్గెట్. థ్యాంక్ యూ వెరీ మచ్.